అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి వారిరువురు భేటీ కాబోతున్నారు. అలాస్కాలో ఈ భేటీ జరగబోతోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇద్దరి మధ్య ఇదే ఫస్ట్ మీటింగ్. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు పుతిన్ అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీని చెస్ గేమ్తో పోల్చారు ట్రంప్. ఈ భేటీ 25% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ట్రంప్ అంచనా వేస్తున్నారు. యుద్ధం ముగించడానికి పుతిన్ నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. రష్యాతో ట్రంప్ చర్చలు విఫలమైతే ఇండియాపై టారిఫ్స్ పెంచుతామంటూ అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోందా అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకవేళ గనక ఈ భేటీ ఫెయిల్ అయితే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అమెరికా ఏం చేయబోతోంది రష్యా విషయంలో? మరోవైపు ఈ భేటీ యొక్క సక్సెస్ను బట్టే ఇండియాతో కూడా అమెరికా టారిఫ్ విధానం ఫర్దర్గా ఉండబోతోంది అంటూ చర్చలు వస్తున్నాయి. ఒకవేళ ఈ భేటీ ఫెయిల్ అయితే భారత్ మీద టారిఫ్లు ఇలాగే కొనసాగుతాయని, భారత్ మీద మరిన్ని టారిఫ్లు వేసే అవకాశం కూడా ఉంటుందంటూ అమెరికా ఇప్పటికే కామెంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ చాలా కీలకంగా మారింది. అటు ఉక్రెయిన్కు ఈ భేటీ చాలా కీలకంగా మారింది. మరోవైపు భారత్తో అమెరికా బంధానికి సంబంధించి కూడా ఈ భేటీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇది ఓవరాల్గా చూస్తే 7వ భేటీ ట్రంప్ పుతిన్ మధ్యలో. గతంలో మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో పుతిన్తో ట్రంప్ 6 సార్లు భేటీ అయ్యారు. అప్పుడంతా బాగానే ఉంది. అలాగే 2022లో ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టినప్పుడు కూడా చాలా సానుకూలంగానే ట్రంప్ మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాం. నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ట్రంప్ కామెంట్ చేయడాన్ని మనం చూసాం. గతంలో ఉక్రెయిన్కు సపోర్ట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టాడు ట్రంప్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తున్నావు కదా అంటే లేదు ఐఎమ్ జస్ట్ జోకింగ్ అని చెప్పాడు. నేను జోక్ చేశా అని చెప్పి కామెంట్ చేశాడు ట్రంప్. ఆ తర్వాత ఏం జరిగింది? ఉక్రెయిన్తో భేటీ అయినప్పుడు ఫిబ్రవరిలోను మార్చిలోను భేటీ అయినప్పుడు కూడా ఉక్రెయిన్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, జెలెన్స్కీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన అవమానపరిచి నానా గందరగోళం చేశాడు. కానీ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఒక్కసారిగా ఉక్రెయిన్కి పాజిటివ్ అయిపోయాడు. గతంలో రద్దు చేసినటువంటి ఆయుధాల సరఫరాని మళ్ళీ మొదలుపెట్టేశాడు. సడన్గా రష్యా మీద గొడవ చేయడం మొదలుపెట్టేశాడు ట్రంప్. చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఇప్పుడు మన మీదకి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇండియా వ్యాపారం చేయడానికి వీల్లేదు రష్యాతో, వ్యాపారం చేస్తే మేము టారిఫ్స్ వేస్తామని చెప్పేసి టారిఫ్స్ వేశారు. గతంలో 50 రోజులు సమయం ఇస్తున్నాను, యుద్ధం ఆపకపోతే రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. ఆ తర్వాత 50 రోజులు కూడా అవసరం లేదు, ఇంకా తగ్గించేస్తున్న టైం అని చెప్పి మాట్లాడాడు. ఏం జరిగింది తర్వాత? ఏమీ జరగలేదు. ఇదిగో ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి భేటీ పుతిన్కు ట్రంప్కు మధ్యలో. ఈ నేపథ్యంలో మరోవైపు అలాస్కాలో ఇది జరగడం కూడా చాలా కీలక పరిణామం. సహజంగా అమెరికా ఏం ఎక్స్పెక్ట్ చేసింది? మీరు రష్యా రండి అని అమెరికా అధ్యక్షుడిని పిలుస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది అమెరికా. కానీ పర్వాలేదు, న్యూట్రల్ గ్రౌండ్ ఏదైనా పర్వాలేదని చెప్పి మాట్లాడి అలాస్కాకి రావడానికి సిద్ధమయ్యాడు పుతిన్. ఇది చాలా గొప్ప పరిణామం అంటూ ట్రంప్ కూడా కామెంట్ చేశాడు. అమెరికా కూడా కామెంట్ చేసింది. ఒక్కసారి ఈ చర్చల నేపథ్యంలో ట్రంప్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, yes, they will. Yeah. What will the consequences there will be be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, yes, they will. Yeah. What will the consequences there will be be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. చూస్తున్నాం. మరోవైపు యుఎస్ ఒకవేళ గనక ఈ చర్చలు గనక విఫలమైతే భారత్ మీద మరింత భారం పడుతుంది అంటూ ఇప్పటికే యుఎస్ హెచ్చరిస్తుంది. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం. Finish on the president's visit to Alaska going into the weekend. Amory's going to be there. What do you think we can accomplish this weekend? I think the president has been thinking about this a long time. He believes, as do I, that this war never would have started if he had been president, and he is committed to ending the bloodshed, but not at any cost. Not at any cost.
I think everyone has been frustrated with President Putin. We expected that he would come to the table in a more fulsome way. It looks like he may be ready to negotiate, and we've put secondary tariffs on the Indians for buying Russian oil, and I could see if things don't go well, then sanctions or secondary tariffs could go up. ఇదంతా ఆశాజనకంగా లేకపోతే ఈ చర్చలు గనక సానుకూల పరిణామాలకి దారి తీయకపోతే, ఫలించకపోతే ఈ చర్చలు, భారతదేశం మీద టారిఫ్స్ మరింత ఎక్కువ వేస్తాం, ఈ సెకండరీ టారిఫ్స్ మరింత పెద్ద ఎత్తున ఉండబోతున్నాయంటూ అమెరికా హెచ్చరిస్తుంది. బెసెంట్ చేసినటువంటి కామెంట్స్, ట్రెజరర్ చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం. రష్యాతో చర్చలు విఫలమైతే భారత్కు మరింత భారం కాబోతోంది అంటున్నారు. దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు భారతదేశానికి? రష్యాతో చర్చలు భారత్ మీద రష్యాతో చర్చలు కనుక ప్రతికూలంగా లేకపోతే, సానుకూలంగా లేకపోతే భారత్కు ప్రతికూలంగా ఉండబోతున్నామంటూ చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ మీద ఎందుకు ఇంత ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా భారత్ మీద ఇంత ప్రెజర్ చేయడం వల్ల రష్యా దిగొస్తుందా? ఇప్పుడు సెకండరీ టారిఫ్స్ మన మీద వేయడం వల్ల, ఇంత భారీగా టారిఫ్స్ మన మీద వేయడం వల్ల నిజంగా రష్యా ఏమైనా దిగొచ్చిందా? రష్యాకి ఏమైనా నష్టం జరిగిందా? సచిన్ ఉన్నారు, నా కొలీగ్, ఈ అంశాలను మొదటి నుంచి కూడా సచిన్ ఫాలోఅప్ చేస్తున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, రష్యాతో గనక ఈ చర్చలు ఫలించకపోతే భారత్ మీద టారిఫ్స్ మరింత పెంచుతూ ఉంటున్నారు, భారత్ మీద భారం మరింత పెరగబోతోంది, అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత్ మీద ఈ ఒత్తిడి పెంచడం వల్ల నిజంగా రష్యా దారికొస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ వేసినటువంటి టారిఫ్స్ వల్ల రష్యా ఏమైనా కొంచెమైనా తగ్గిందా, వెనక్కి తగ్గిందా? అమెరికా అనుకున్నది ఏమైనా సాధించగలిగిందా? అండ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అసలు ఈ చర్చలకు సంబంధించి? ఈ చర్చల తర్వాత తదనంతర పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఎలా చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ గా మీరు అడిగే క్వశ్చన్స్ కి నా దగ్గర చాలా సమాధానం ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక చేతకాని దద్దమ్మ అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు అక్షరాలా చూపిస్తున్నాడు ట్రంప్ అనే వ్యక్తి. ఎందుకంటే ఒక 4 జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక 2-3 అంశాలను ప్రతిపాదిస్తాను, సో దట్ అందరికీ దాదాపుగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కనుక ఎకానమీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు అమెరికా, అసలు రష్యా, చైనా, జపాన్, భారత్ ఇలా మాట్లాడుకున్న సందర్భం ఉంది కదా. సో వీటికి సంబంధించి ఒకసారి మీరు చూస్తే రష్యాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు ట్రంప్, కానీ ఎక్కడా వినలేదు. ఆ తర్వాత చైనాకు సంబంధించి వెళ్ళాడు, చైనా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు, చైనా ఎక్కడ వెళ్ళలేదు. జపాన్ కి సంబంధించి వెళ్ళిన క్రమంలో లొంగిపోయింది జపాన్. ఇక ఆ తర్వాత ఉన్నది భారత్ ని కూడా దెబ్బ కొడితే భారత్ కనుక సుంకాల మీద సుంకాలు వేస్తే భయపడుతుందని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాం, అంటే ఒక మిత్ర సంబంధం ఉంది కాబట్టి ఎలాగైనా లైట్ తీసుకోవచ్చు భారత్ అని చెప్పి ఏ మాట అయితే అనుకున్నాడు. మరి ముఖ్యంగా ఏషియా మీద పట్టు బిగించాలి, చైనాను దెబ్బ కొట్టాలి, ఆ తర్వాత భారత్ ను. మరి ముఖ్యంగా చైనా ఎప్పుడైతే వెళ్ళలేదు దాని గురించి కూడా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నందు. కానీ ఇక్కడ జరుగుతున్న కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే కనుక ఇటు భారత్ మీద దెబ్బ కొడితే భారత్ దిగొస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఇటు ట్రంప్ కి అర్థం కాదు ఏంటంటే దీనికి ఆల్రెడీ భారత్ ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంది, భారత్ దీనికి సంబంధించి ఎప్పుడో సన్నద్ధత వ్యక్తం చేసుకుంది. మరి ముఖ్యంగా డైవర్సిఫికేషన్ అంటూ ఉంటారు, అంటే మత్స్య సంపద మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు, దాంతో పాటు పాడి పరిశ్రమ మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు, వ్యవసాయం మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు. ఈ మూడింటికి సంబంధించి భారత్ డైవర్సిఫికేషన్, దీంతో పాటు ఎప్పుడైతే చమురుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రష్యాను ఒక బూచిగా చూపించి భారత్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిపోర్ట్స్, మరి ముఖ్యంగా భారతీయ జర్నలిస్ట్ గా అట్ ద సేమ్ టైం మొత్తం ఇండియా అంతా ఎప్పుడైతే ట్రంప్ ని వేలెత్తి చూపించిందో, ఎప్పుడైతే యావత్ ప్రపంచం ట్రంప్ ను ప్రశ్నించిందో, బాబు నువ్వేం చేశావు, చైనా కొంటున్నప్పుడు ఏం చేశావు, మరి నువ్వు కూడా వాణిజ్యం చేస్తున్నావు కదా, మరి నీ పరిస్థితి ఏంటి, నీ మీద నువ్వెంత సుంకాలు వేసుకుంటావు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత ట్రంప్ దీనికి సమాధానం లేదు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నాడు, టారిఫ్లు విధించి 8 గంటలకి అయ్యింది, ఆ తర్వాత చూద్దామని చెప్పి. అడిగిన ప్రశ్న ఏంటి, ఏదో అంటూ ఉంటారు కదా, ఒకదానికి ప్రశ్న అడిగితే ఇంకోదానికి సమాధానం చెప్తూ ఉంటాడు. సో ట్రంప్ దగ్గర క్లారిటీ లేదు, ట్రంప్ కి క్లారిటీ లేదనే విషయానికి సంబంధించి చాలా క్లారిటీ ఉందని చెప్పాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే నిన్న బెసెంట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లేటెస్ట్ గా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నందు ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయలుదేరాడు తన బీస్ట్ వాహనంలో ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయలుదేరాడు, అలాస్కాకు వెళ్ళబోతున్నాడు. పుతిన్ ఇప్పటికే బెదిరించిన సందర్భం, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే భారత విషయంలో కనుక నువ్వు ఆలోచించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది దాదాపుగా ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న క్షణాలు మరి కాసేపట్లో. ఎందుకంటే
ఎందుకంటే అటు పశ్చిమ దేశాలకు సంబంధించి యూరప్ దేశాలు కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకు రాబోయేది చలికాలం. ఈ రష్యాకు సంబంధించి చమురు విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే వాళ్ళు అటకాగుతూ ఉంటారు. ఆ ఇంపాక్ట్ ఎలా పడిందంటే భారత్ మీద కన్నా ఇప్పుడు వాళ్ళకి చాలా కీలకం. ఎందుకంటే ట్రంప్ తీసుకొని ఆ సుంకాలను కనుక లిఫ్ట్ చేస్తే, అంటే రష్యాకు సంబంధించి అనుకూలంగా ట్రంప్ ప్రవర్తిస్తే కనుక అక్కడ వాళ్ళు ముందు బతుకుతారు. తర్వాత భారత విషయం ఆలోచించవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే అమెరికా అక్కడితో ఆగిపోవట్లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే సుంకాలకు సంబంధించి బెదిరించిన బెసెంట్ అనే వ్యక్తి ప్రస్తుతం ట్రంప్ కి సంబంధించి వెళ్తున్న టీంలో 16 మంది ఉంటే ఇతగాడు కూడా ఉన్నాడు. ఏమంటున్నాడు? భారత్ ని బెదిరిస్తున్నాడు సుంకాలని చెప్పి. ఇది ఇండైరెక్ట్ గా అమెరికా ఫ్రాంచైజ్ సుంకాలు మాత్రమే కాకపోవచ్చు నందు. మరి ముఖ్యంగా ఇటు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కావచ్చు, పశ్చిమ దేశాల మీద మీరు కూడా ఇటు భారత్ మీద సుంకాలు పెంచండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం బ్రిటన్ తో మనకి కుదిరిన ట్రేడ్ డీల్ కి సంబంధించి అమెరికా కాస్త అసహనం వ్యక్తం చేసుకున్న సందర్భం అయితే బహిరంగంగా చెప్పపోయినప్పటికీ కూడా సో ఇప్పుడు పశ్చిమ దేశాల మీద ప్రెషర్ పెట్టబోతుంది. వాళ్ళ వైపు కూడా సుంకాలు పెంచితే కనుక అప్పుడు భారత్ మీద ప్రెషర్ పెంచుదాం అనుకుంటోంది. ఇక్కడ ఏషియా మీద సపోర్ట్ సాధించడానికి, గ్రిప్ సాధించడానికి భారత్ ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. భారత్ ఎక్కడా తగ్గటం లేదు. రష్యాకు సంబంధించి కూడా ఈ రోజు రష్యా ట్రంప్ ముందు, అంటే ట్రంప్ పుతిన్ ముందు కొన్ని ప్రశ్నలు వచ్చే సందర్భంలో భారత్ అంశం చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అండ్ గల్లా పట్టుకుని అడిగే సందర్భం కూడా ఉంటుంది ఈ రోజు పుతిన్ది, ట్రంప్ది. ఇక్కడ ఇంకో విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ భయపడుతున్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఈ రోజు జరుగుతున్న భేటీలో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ ట్రాన్స్లేటర్స్ మాత్రమే ఉంటారు, మినహా ఇంకెవరు ఉంటారు. ఒక్కసారి ఆ టీం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరెవరు వెళ్తున్నారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమంలో ఆ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు, దాంతో పాటు ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి బెదిరింపులు వస్తున్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే యుఎస్ డెలిగేషన్ లో మరి ముఖ్యంగా 16 మంది అధికారులు ఉంటే దాంట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో ఉన్నారు, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్. మీరు కొద్దిసేపటి చెప్పినట్టుగా ఏ వ్యక్తి అయితే ఇప్పుడు భారత్ ను బెదిరించాడో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన తర్వాత కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుటిన్ కూడా ఉన్నారు. అలాగే సిఐ డైరెక్టర్ ఉన్నాడు. దాంతో పాటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఈమె కూడా అక్కడికి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు యుఎస్ఏ స్పెషల్ ఎన్వాయ్ కూడా వెళ్ళింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక అమెరికా ఇప్పటికే దాన్ని ఏమంటారు, చురకలంటించే ప్రయత్నమో లేకపోతే హింసించే ప్రయత్నమో చేస్తోంది. ఒకవేళ ట్రంప్ పుతిన్ భేటీలో పుతిన్ నుంచి ఆశాజనకంగా లేకపోతే ట్రంపే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడంట. దాంతో పాటు ట్రంప్ ఇంకొక మాట అన్నాడు, ఒక 2 నిమిషాల్లోనే నేను పుతిన్ ని చదివేస్తానని చెప్పి. 2 నిమిషాలలో పుతిన్ ని చదివేస్తాను, ఆ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుందని చెప్పి ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడిన ట్రంప్. ఎందుకంటే గంటలోనే ఇష్యూ తీర్చేస్తానన్న వ్యక్తి ఎన్ని గంటలు గడుస్తున్నా మాట్లాడలేదు. బట్ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్ అట్ అగైన్, ఇక్కడ నేను అనేది ఏంటంటే రష్యాకి సంబంధించి కూడా కీలకమైన వ్యక్తులు వెళ్తున్నారు. రష్యా ఇప్పటికే చెప్పుకొచ్చింది నువ్వెంత బెదిరింపులకు దిగినా భయపడేదే లేదు అంటూ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ బెదిరింపుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చైనాకి సంబంధించి ఇలాగే బెదిరించాడు. ఏకంగా 240 పైచులకు ఆ 200 పైన ఆ శాతానికి సంబంధించి సుంకాలు విధించినప్పుడు చైనా చాలా టాక్టికల్ గా చాలా ఆచితూచి వ్యవహరించింది. ఒకటే అంది, నేను 120 అక్కడ 125 అంతా ఉంది, ఆ పర్సంటేజ్ కి మాత్రమే తన టారిఫ్ ని, అంటే అఫ్ కోర్స్ మనం చూసాం అప్పుడు చైనా అమెరికా కొన్ని టారిఫ్స్ పెంచుతూ ఉంటే దానికి కౌంటర్ గా చైనా టారిఫ్స్ పెంచింది. ఇలా నువ్వెంత అన్నట్టుగా వీళ్ళిద్దరు వెళ్ళిన క్రమంలో ఇక లాభం లేదని చెప్పి చైనా ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత ట్రంప్ దాన్ని అధిగమించేకంగా 200 పైచిలకు శాతం ఆ సుంకాలను విధించిన పరిస్థితి. చైనా ఇక్కడ టాక్టికల్ గా మూవ్ చేస్తుంది. ఏమని, ఆర్థిక భారం పడితే అది మాకు, అంటే మా దేశానికి భారం పడకూడదు, పడితే గిడితే నీకే భారం పడాలి అని అర్థం వచ్చేలా ఇటు ట్రంప్ కి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ దెబ్బకి రిమెంబర్ నందు ఆ ట్రంప్ దిగిరావాల్సి వచ్చింది. ఎందుకు, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అక్కడ ఏమొచ్చి మరి ముఖ్యంగా క్రిస్మస్ మాసం వస్తుంది, వాళ్ళ హాలిడేస్ కి సంబంధించి పండుగలకు సంబంధించి మార్కెటింగ్ చాలా బేభత్సంగా జరుగుతూ ఉంటుంది. తమ మార్కెట్ల మీద ప్రభావం పడుతుందని చెప్పి అక్కడ వాళ్ళు గొగ్గోలు పెట్టడం స్టార్ట్ చేశారు. రిమెంబర్, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అక్కడ మార్కెట్లు స్తంభించకపోతున్నాయి. ఈ పరిణామ క్రమాలన్నీ చూసుకున్న క్రమంలో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ట్రంప్ తలగ్గాల్సి వచ్చింది. 90 రోజులు టైం తీసుకుంది. రిమెంబర్ 90 రోజులు. ఈ రోజు అంతా ఆగస్ట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 3 నెలలు, అంటే కరెక్ట్ గా అంతవరకు సరిపోతుంది. ఈ 90 రోజులకు సంబంధించి నేను ఏదో చేశాను, నేనేదో పీకేశాను, పొడి చేశాను చెప్పి డైలాగులు కొట్టుకోవడానికి తప్ప
అక్కడ జరిగిందేమీ ఉండదు, దిగి రావాల్సిందే. అంటే ఇప్పుడు కూడా భారత్ చేస్తుంది అది. సచిన్, అంటే ఇప్పుడు మనం ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని హెచ్చరికల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. అంటే రష్యా గనక ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే అని ఒక 2 సార్లు టైం లిమిట్ పెట్టారు. మొదట ఒక 50 రోజులు పెట్టారు, సెకండ్ టైం ఒక 10 రోజులు ఏమో అంత కూడా అవసరం లేదని చెప్పేసి టైం ఇచ్చేసి నేను అటో ఇటో తేల్చేస్తానని చెప్పి మాట్లాడారు. అలాగే భారతదేశం మీద ఇతర దేశాల మీద కొన్నిటి మీద ఈ శాంక్షన్స్ విధించడం ద్వారా ఏదో రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ భేటీకి ముందు వరకు ట్రంప్ చేసినటువంటి హెచ్చరికల వల్ల కానీ, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ, భారతదేశం లాంటి దేశాలను ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల కానీ ఓవరాల్గా ట్రంప్ ఏదైనా సాధించారా? నిజంగా రష్యాకు ఏమైనా నష్టం జరిగిందా? ఈ 2 విషయాలను మనం ఎలా మాట్లాడుకోవచ్చు? అంటే ట్రంప్ చూపించినటువంటి ఈ మేకపోతు గాంభీర్యం వల్ల ఏం ఒరిగింది? ఒక మాటలో చెప్పండి, ఏం ఒరిగింది అనుకోవాలి? ఇంట్రెస్టింగ్ గా మంచి క్వశ్చన్ అడగడం జరిగింది మీరు. ఇక్కడ రష్యాకి అలాగే అమెరికాకి సంబంధించి కంపేర్ చేసుకున్న నేపథ్యంలో యుద్ధం జరిగిన నుంచి ఎప్పుడు చూసుకున్న అమెరికా రష్యా మీద శాంక్షన్స్ విధిస్తూనే ఉంది. బైడెన్ హయాంలో కూడా శాంక్షన్స్ విధించింది, మన మీద కూడా ఇంపాక్ట్ చూపించింది, ఆ ఇంపాక్ట్ పడింది. అయితే ఇక్కడ బైడెన్ హయాంలో బైడెన్ కాస్త లైట్ గా తీసుకున్న సందర్భం వదిలిపెట్టేశాడు. ఎందుకంటే ఆ తర్వాత చూసుకోవచ్చులే అనే అర్థం వచ్చేలా. సో అప్పుడేం జరిగింది, భారత్ కి సంబంధించి కావచ్చు, మిగిలిన దేశాలకు సంబంధించి కావచ్చు, ఒక నార్మలైజ్ గా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సిచ్యువేషన్స్ మారుతున్న పరిస్థితులు అంటే చెప్పుకోవాలి. ఇక్కడ నేను ఆ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు అడిగారు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. నిజానికి ఎప్పుడైతే అమెరికా శాంక్షన్స్ విధించిందో రష్యా మీద, రష్యా తనంతట తానుగా అంటే ఇండిజినియస్ గా వాటిని సిద్ధం చేస్తుంది. అంటే తమంతట తాముగా స్వయం సమృద్ధిని సాధించింది. అక్కడ జీడిపిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. వెరాస్ కమ్స్ టు అమెరికా రోజు రోజుకి దిగజారిపోతుంది, వాళ్ళ ఎకానమీ పడిపోతుంది. ఏకంగా ట్రిలియన్స్ లో అప్పులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ కి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి, జీడిపి గురించి మాట్లాడుకుంటే 0.3, 0.5 ఆ టైప్ లో ఉంది. మనం చూసుకుంటే 2-3% అలా మెరుగుపడుతూనే ఉంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హాలిడేస్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళు వణుకు పుడుతోంది. ఇటు అమెరికాలో భయం పుడుతోంది. తినడానికి తిండి గింజలైనా దొరుకుతాయా అని ఒక రోజు వచ్చేస్తుందా ట్రంప్ ఉండే టైంలో అని చెప్పి భయపడుతుంది. లిటరల్ గా జరుగుతున్న మాట ఇది. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు, ఇక చూసుకోండి, ఇక కాసుకోండి, సుంకాలు అయిపోయాయి, ఏకంగా డబ్బుల వర్షం కురుస్తుంది, బ్యాంకులు బద్దలెత్తిపోతాయి, డబ్బులు మూట కట్టలేక అని చెప్పి ఆ టైప్ లో బిల్డప్ మాటలు ఇక్కడ ఇస్తున్న సందర్భం. కానీ రియాలిటీ అలా లేదు, వస్తున్న మాట లేదు. పైపచ్చి వాళ్ళకి ఇంకా మోత మోగుతోంది. సో ఎందుకంటే ప్రొడక్ట్ ఏమైనా కొనాలి అంటే కనుక ఎందుకు విదేశాల నుంచి అక్కడికి వెళ్లే సందర్భం ఉంటుంది, అక్కడ దొరకదు కాబట్టి. అట్ ద సేమ్ టైం అక్కడ బిజినెస్ కి సంబంధించి దీంతో పాటు అక్కడ నిష్ణాతులు కావచ్చు, అక్కడ విశ్లేషకులు కావచ్చు, అక్కడ నిపుణులు కావచ్చు ఏం చెప్తున్నారు, భారత్ తో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ వచ్చాక ఏ దేశాలతో అయితే సత్సంబంధాలు ఉన్నాయి వాటిని తగ్గుతే ప్రయత్నం జరుగుతోంది. ఇది అమెరికాకు, అమెరికన్లకు ఇది కీడు కల్పించే అంశం అంటూ కూడా వాళ్ళే చెబుతూ ఉంటే కాదు, కూడదు. దాంతో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక అంశం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. నందు, ఇటు అమెరికాకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ట్రంప్ వచ్చిన తర్వాత మాకు ఎక్కడ నష్టం కానీ లాభాలు కనిపించలేదని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతూ ఉంటే, దాంతో పాటు కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఆ రిపోర్ట్స్ ఇచ్చిన అధికారులను తప్పించేస్తాడు. ఏమంటే బైడెన్ మీద తోసేస్తున్నాడు. ఇది బైడెన్ హయాంలో జరిగింది, ఇతగాడు బైడెన్ హయాంలో ఉన్నాడని చెప్పి వాళ్ళని తీసేయడం, ఆ రిపోర్ట్స్ బైడెన్ హయాంకి సంబంధించి అప్పుడు జరిగింది, క్రైమ్ రేట్ అంతా అప్పుడే ఉండింది. ఈ రోజు వాషింగ్టన్ లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వాటిని కప్పపుచ్చే ప్రయత్నం, అక్కడ అధికారులను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. సో ఇలా తన మీదే అంటే అమెరికన్లకి ట్రంప్ మీద విసుగు పుట్టేలా అక్కడ ప్రవర్తిస్తున్న సందర్భం ఉంది. దాంతో పాటు మీరు అన్నట్టుగా ఇటు ఎకానమీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అఫ్కోర్స్ గతంలో ఇరాన్ మీద ఇలాగే శాంక్షన్స్ వేస్తే భారత్ కాస్త ఆలోచించింది. ఇరాన్ తో మనం రిలేషన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ ఫ్యూయల్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, ఇంధనానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో చమురు కొనుగోలుకి సంబంధించి ఆగిపోయింది. బట్ ఇప్పుడు కూడా అటువంటి వ్యూహాన్నే పన్నాడు ట్రంప్. కానీ ఎక్కడ భారత్ తలగట్టలేదు. దీనికి పైపెచ్చు ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కావచ్చు, లేకపోతే ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, డైవర్సిఫికేషన్ లో ఇటు దేశాల పర్యటన జరుగుతోంది, రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు. సో దీనికి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతుంది ట్రంప్ కి. ఎందుకంటే ఏదో అనుకున్నాడు, ఏషియాలోకి ఇన్స్టెబిలిటీ తేవాలనుకున్నాడు, ఏషియాలో నేనే ఇక పెద్దన్న వీళ్ళకి అని ఒక బిల్డప్ ఇవ్వాలని ఒక ప్రయత్నంలో భాగంగా
వీటి మీద పగ సాధించాలి అనే రీతిలో ఒక అడుగు వేసే ప్రయత్నం చేశాడు. కానీ తను అనుకున్నది జరగట్లేదు, ఎక్కడా జరగట్లేదు. అది ఆస్ట్రేలియా విషయంలో సారీ మరి ముఖ్యంగా జపాన్ విషయంలో జరిగి ఉండొచ్చు కాకుండా పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కాక. బట్ మనకున్న సిచ్యువేషన్స్ కి మనం ఎక్కడ ఆగటలేదు. ఎందుకంటే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టుగా ప్రిపేర్డ్ గా ఉండే ప్రయత్నం చేస్తాం. అఫ్ కోర్స్ మనకి దెబ్బ ఉంటుంది, అఫ్ కోర్స్ దీనికి సంబంధించి మనం కొన్ని రోజులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఒక 6 నెలలో 7 నెలలో కాస్త మనం గట్టిగా నిలబడగలిగితే, కాస్త గట్టిగా మనం పోట్లాడగలిగితే, ఇంకా మనం ఇప్పటికీ రిటాలియేషన్ స్టార్ట్ చేయలేదు. ట్రంప్ షుడ్ రిమెంబర్ దిస్. ఇండియా ఇంకా మనం రిటాలియేషన్ స్టార్ట్ చేయలేదు. ప్రాపర్ రిటాలియేషన్ స్టార్ట్ చేస్తే అమెరికన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మొదలవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్పి ఈ పాయింట్ కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ నుంచి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాంలో, ఐటీ రంగం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎంతమంది ఇన్ఫాక్ట్ ఎంత ప్రొడక్టివిటీ మనం ఇస్తున్నాం, ఎంతమంది ఇక్కడి నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. 6 to 8 hours అంటే అంతే పనిచేస్తున్నారా? బియాండ్ అటు అమెరికాలో ఉన్న మన భారతీయులు కూడా పనిచేస్తున్న సందర్భం ఉంది. సో వర్క్ ఫోర్స్ విషయంలో కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్ల మీద కాదు, ప్రపంచంలో పడితే కనుక ఇండైరెక్ట్ గా అమెరికా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికే స్టార్ట్ అవుతోంది. బట్ ఇవన్నీ కూడా ట్రంప్ కి అర్థం కాకపోవడం శోచనీయం నందు. అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం సచిన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న విషయం కూడా, ఇప్పుడు ఇన్ని రోజుల పాటు పుతిన్ మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు ట్రంప్. అంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, రష్యాని లేకుండా చేస్తానన్నారు. అది లేదంటే పుతిన్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉన్నారని చెప్పారు. అంటే కొద్దిసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు, మళ్ళీ నైట్ అయ్యేసరికి బాంబులు వేస్తున్నారు, చాలా ఇట్స్ బ్యాడ్ మేనర్ అని చెప్పారు, బ్యాడ్ పర్సన్ అని చెప్పారు, ఆయన మెంటాలిటీ సరిగా లేదన్నారు. రకరకాల కామెంట్స్ చేశారు రష్యా మీద, పుతిన్ మీద. ఇప్పుడు పుతిన్ని డైరెక్ట్గా కలుస్తున్నారు కదా, మరి అంత కోపం ఉంది కదా రష్యా మీద, పుతిన్ మీద. కెన్ హీ మెయింటైన్ ద సేమ్ హీట్ విత్ హిమ్? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే మాట్లాడగలుగుతారంటారా పుతిన్తో? అంటే చాలా సీరియస్గా, చాలా ఇలా ఇదే డిక్టేట్ చేసే మెంటాలిటీతో, డిక్టేట్ చేసే వర్డ్స్ని యూజ్ చేయగలుగుతారంటారా? అంటే హౌ ఈస్ గోయిన్ నెగోషియేట్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇదే భయం మీకు నాకే కాదు, మరి ముఖ్యంగా జెలెన్స్కీకి ఇప్పుడు గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక మాట మీద ఉండడు, ఒక మాట మీద ఉండే వ్యక్తిత్వం కాదు. ఇతగాడు వెళ్ళి ఏం కంక్లూడ్ చేస్తాడు? ఆ కంక్లూషన్ తీసుకొచ్చి యూరోప్ నెత్తి మీద ఏం పెడతారు? ఆ యూరోప్ తీసుకొచ్చి జెలెన్స్కీ నెత్తి మీద ఏం పడేస్తుంది? ఎందుకంటే కాస్త భాగాల గురించి, యుక్రెయిన్ లో కొంత భాగాన్ని రష్యాకి ఇచ్చారని చెప్పి రష్యా ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. రష్యాకు సంబంధించి ఇంకొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తే ఇతగాడు కనుక లొంగిపోతాయి. ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాని వ్యక్తి ఇప్పుడు డిస్కషన్స్ కి వెళ్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఏమైనా తిక్క డెసిషన్స్ తీసుకుంటే వాటికి కట్టుబడాల్సి వచ్చే పరిస్థితి ఉంటే కనుక ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి భయం. ఇది మనకి మాత్రమే పరిమితం కాదు. మీరు అన్నట్టుగా నెగోషియేషన్స్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇట్స్ క్లియర్లీ ఇండికేట్స్ ట్రంప్స్ డెసిషన్. అవును, ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏం తీసుకుంటాడు, ఏం చేస్తాడు నిర్ణయానికి సంబంధించి అక్కడ క్లారిటీ లేదు. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ కి పుతిన్ కి జరుగుతున్న భేటీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ట్రంప్ ఎటువంటి నిర్ణయానికి అసలు నెగోషియేషన్స్ కి వెళ్లే అవకాశం ఉందని చెప్పి బహుశా ఇది ఒక 2-3 మీటింగ్ల గురించి ప్రతిపాదించిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బట్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తోంది భారత్ ని టార్గెట్ చేసినట్టుగా వెళ్తున్నాడు అనే ఒక చర్చ మాత్రం కొట్టి పారేయవలసిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక రష్యా కూడా సిద్ధంగా ఉంది, పుతిన్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. భారత విషయాన్ని తెర మీదకి తీసుకొస్తే కనుక ఇటు అమెరికాకు, మరి ముఖ్యంగా అమెరికా వాసులు మర్చిపోలేని విధంగా సమాధానం ఇస్తాడు పుతిన్. ఎందుకంటే ట్రంప్ వ్యక్తిత్వం తెలుసు, అతగాడి వ్యవస్థ తెలుసు, అతగాడి వాణిజ్యం తెలుసు, అతగాడి విధి విధానాలు తెలిసిన వ్యక్తి పుతిన్. కాబట్టి ఏ లెవెల్లో మాట్లాడాలో క్లారిటీ ఉంది. సో ఇక్కడ భయపడుతోంది మాత్రం ట్రంప్. నెగోషియేషన్స్ కన్నా ఆలోచనాత్మకంగా, ఎందుకంటే దీన్ని తెగొట్టే ప్రయత్నం. అంటే వన్ మోర్ డౌట్ నాకేంటంటే, ఇప్పుడు అమెరికా ఆల్రెడీ ఇండియాని వార్న్ చేస్తుంది. ఒకవేళ కనుక రష్యాతో ఈ చర్చలు కనుక విఫలమైతే ఇండియా మీద ఇంకా ఎక్కువ టారిఫ్స్ ఉండబోతున్నాయి, ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉండబోతుంది అనేది అమెరికా చాలా క్లియర్గా చెప్తోంది. అండ్ అమెరికా కూడా రష్యాతో విషయంలో కూడా కొన్ని గంటల ముందు కూడా ట్రంప్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ రష్యాను బెదిరిస్తూ ఎప్పట్లాగానే చేశారు. సో ఇలాంటి సందర్భంలో రష్యాతో చాలా మంచి బాండింగ్ ఉన్నట్టు ఇండియాతో చాలా మంచి బాండింగ్ ఉన్నటువంటి రష్యా
ఇప్పుడు ఈ చర్చల సందర్భంగా ట్రంప్తో మాట్లాడేటప్పుడు ఏదైనా ఇండియా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇండియా మీద ఉన్నటువంటి ఈ ప్రెషర్ను కొంచెం తగ్గించడానికి కానీ, లేదంటే ఇండియా మీద వచ్చినటువంటి ఈ టారిఫ్స్ వీటి విషయంలో ఏదైనా డిస్కషన్ వచ్చే అవకాశం ఉందంటారా? రష్యా మన గురించి కూడా అక్కడ ఒక ఓట్ పెట్టడానికి, మన గురించి కూడా కొంచెం ట్రంప్తో బార్గెయిన్ చేయడానికి స్కోప్ ఉందా అక్కడ? ట్రంప్ తో బార్గెనింగ్ కి వెళ్ళకపోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద మాట వాడతా అంటే, ట్రంప్ తో బార్గెనింగ్ కి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే పుతిన్ అనే వ్యక్తి ఎప్పుడు డామినెన్స్ చూపించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజు ఈ భేటీ దాదాపు కొద్ది గంటల జరిగే ఈ భేటీకి సంబంధించి ఇద్దరికిద్దరు కూడా ఎవరికెవరు తగ్గేదే లేదనేట్టు వ్యవహరించే వ్యక్తులు కాబట్టి ఇక్కడ సపోర్టివ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఇక్కడ బెదిరింపులు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు రష్యా, ఎందుకంటే రిమెంబర్ ఇటు పశ్చిమ దేశాలు కొనడం మానేసిన